హాయ్ వివర్స్, ప్రేమ పేరుతో వంచబడి ఒక అమ్మాయి ఎలా మోసపోయిందో అమ్మాయి గురించి మీకు చెప్పబోతున్నాను. చిన్న స్టోరీయే, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి. ఒక అమ్మాయి, బాగా రిచ్ అమ్మాయిని ఒక జులాయి గాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది పంచాయతీ. మా తల్లిదండ్రుల నుంచి థ్రెట్ ఉంది, ఆ అబ్బాయిని నన్ను కాపాడండి అని ఆ అమ్మాయి తల్లిదండ్రులపైన కేసు పెట్టడం జరిగింది. తర్వాత పోలీసులు పంచాయతీ కూడా చేశారు, కౌన్సిలింగ్ కూడా పెట్టారు. అమ్మాయికి ఎంత నచ్చజెప్పినా కూడా మాకు తల్లిదండ్రులు వద్దు, అబ్బాయే కావాలి, అబ్బాయి అంటే ఇష్టం నాకు, అబ్బాయి నువ్వు చూడండి ఉండలేనని చెప్పేయడంతో తల్లిదండ్రులు కూడా అమ్మాయిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఆవేశంతో ఆ రోజు చిల్లి గవ్వ కూడా ఆస్తులు ఇవ్వమని చెప్పారు. కానీ తర్వాత ఏదో ప్రేమ కొద్దీ అమ్మాయి బతుకు కోసమన్నా ఉంటుందిలే అనుకొని ఏదో కొన్ని కోట్ల రూపాయల వరకు అమ్మాయికి ఇచ్చారట ఆస్తి రూపంలో. అది ఆ జులాయి గాడికి ₹1 లేదంట ఇంట్లో, దానికి తిండి లేదు. వాళ్ళ అమ్మగారు ఎక్కడో, ఆ జులాయి గాడి అమ్మగారు ఎక్కడో పాచి పని చేసుకొని బతికామంట. అంటే పాచి పని చేసుకునే బిడ్డలు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని నా ఉద్దేశం కాదు. కానీ వీడు జులాయి గాడు చదువు సంధ్య లేదు. ఎప్పుడు అతని తల్లి పని చేస్తే, పాచి పనులు చేస్తే ఆ డబ్బుతోనే బతికేవాడు వీడు. అలాంటి వాడికి ఏ అర్హత ఉందని ఆ అమ్మాయిని, రిచ్ అమ్మాయిని ట్రాప్ చేయాలనుకున్నాడు. డబ్బు కోసం ట్రాప్ చేశాడు. ఎలాగోలా ఓకే అయిపోయింది. తర్వాత అంత డబ్బు రాగానే ఆ జులాయి భర్త అమ్మాయిని చిన్నగా ట్రాప్ చేసి కొద్దిగా డబ్బు తీసుకుపోయి జూదాలాడి, బెట్టింగులు పెట్టి, ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగులు పెట్టి విపరీతంగా తాగి వచ్చి అమ్మాయిని కొట్టేవాడు, తిట్టేవాడు, బజార్లో నానా యాగి చేసేవాడు, అంత వీధి రౌడీలాగా ప్రవర్తించేవాడు. చివరికి ఇదో అంటూ ఆ అమ్మాయికి కనీసం 25 సంవత్సరాల వయసు రాగానే 2 బిడ్డలు కూడా కలిగారు. తర్వాత ఆస్తి మొత్తం అప్పటికే తల్లిదండ్రులు ఇస్తే ఆస్తి మొత్తం కరిగించేశాడు. ఈ అమ్మాయికి 25-26 సంవత్సరాల వయసు రాగానే అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడం జరిగింది. తర్వాత ఈడు తాగి 2 కిడ్నీలు కూడా పోగొట్టుకున్నాడు. చేతులు చిల్లిగవ్వలేదు, ఎందుకంటే ఈ దరిద్రుడు తాగి మొత్తం పోగొట్టేశాడు. ఇంకా వాడు చనిపోయాడు. 2 చిన్న బిడ్డలతో అమ్మాయి మిగిలిపోయిందనమాట. కనీసం సొంత ఇల్లు కూడా కొనలేదు, బాడిగింట్లో ఉండారు. ఇంకా బిడ్డల్ని పోషించడం కోసం ఆ అమ్మాయి ఒక టిఫిన్ సెంటర్ కూడా పెట్టుకుంది. ఆర్థిక సాయం కోసం బ్రదర్స్ ఉంటే 2 బ్రదర్స్ దగ్గరికి, ఎందుకంటే ఆల్రెడీ తల్లిదండ్రులు చనిపోయాడు కాబట్టి బ్రదర్స్ దగ్గరికి వెళ్ళింది. బ్రదర్స్ సాయం చేయము, మా ఇంటికి రావద్దు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడు పడిన క్షోభ చూశాడు ఈ అమ్మాయి వల్ల. ఆ బ్రదర్స్ ఈ అమ్మాయిని చూస్తే మండిపోయారు. మా ఇంటికి రావద్దు, ₹1 కూడా సహాయం చేయమని చెప్పడంతో ఏమీ చేసేది లేక టిఫిన్ సెంటర్ పట్టుకొని బతుకుతుంది. నాకు చాలా ఏళ్ళ క్రితం ఇది జరిగింది. అలా చాలామంది అమ్మాయిలు, అదే ఈ అమ్మాయి తల్లిదండ్రుల మాట విని బాగా చదువుకొని ఉంటే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏ డాక్టర్నో మంచి సంపన్న కుటుంబంలో ఇచ్చి ఈ అమ్మాయి బాగా సుఖపడి ఉండేది కదా. వాడిని ఎవరినో అడ్డగాడి మీద పెళ్లి చేసుకొని వాడి ప్రేమ కోసం పరితపించి వాడితో వెళ్ళిపోయి ఈరోజు రోడ్డు ఇలా వీధిని పడిపోయింది. ఇలా చాలామంది అమ్మాయిలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ట్రాప్ అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా డబ్బున్న అమ్మాయిలు ఎక్కువ ట్రాప్ అవుతున్నారు. డబ్బు చూసి, వాళ్ళ అందం చూసి ఈ జులాయి గాళ్ళకి ఏం పని లేదు, ఏం లేదు, ఇలా ట్రాప్ చేసి ఇలా తీసుకెళ్ళిపోతున్నారు. పాపం తల్లిదండ్రులకి, ఎంతోమంది తల్లిదండ్రులకు క్షోభ గురి చేస్తున్నారు. కొద్దిమంది పరువు తట్టుకోలేక సొంత బిడ్డల్ని చంపుకుంటున్నారు, అమ్మాయిల్ని చంపుకుంటున్నారు. ఆవేశాలకు లోనవుతున్నారు. ఒక్క జులాయి వెధవల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే జులాయి అంటే పెద్ద హీరోగా మనము పోల్చకూడదు. జులాయి అంటే పరంబోకుడు, అంటే ఒక శనీయుడు. ఇలాంటి వాళ్ళు మంచి చదువుకొని ఏదో ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలనుకున్న డ్రీమ్స్ కానీ అమ్మాయిల్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇలాంటి వారిపైన ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి అవగాహన తెచ్చుకోవాలి. ముఖ్యంగా మనకుండే దరిద్రం ఏంటంటే 18 సంవత్సరాలకి మెచ్యూర్ ఏజ్ రావడం, పెళ్లి చేసుకునే ఏజ్ రావడం, తన ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడం. ఈ చట్టము పెద్ద తల్లిదండ్రులకు మంచి కడుపు కోతను మిగిలించే చట్టం అండి. ఈ 18 సంవత్సరాల వయసు, పసి వయసు, ఆ వయసులో ఏం తెలుస్తుంది? 30 సంవత్సరాలు వచ్చినా ఈ కాలం పిల్లలు పెద్దల గైడెన్స్లోనే ఏ బిజినెస్ చేయాలని సొంతంగా చేయలేక, ధైర్యం లేక కింద మీద పడుతున్నారు. అలాంటిది 18 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకునే వయసు, సంసారం చేసే వయసు, తల్లిదండ్రులు కాదనుకొని పోయి వాడు ఎవరు అనామకుడు, వాడి ప్లాన్ ఏంటి, వాడి మనసులో ఉన్నదేంటి, ప్రేమ లేకపోతే డబ్బులు చూసి ప్రేమించాడా, అందం చూసి ప్రేమించాడా, ఇంకేదో చూసి ప్రేమించాడా, ఇలాంటివి ఏం తెలుస్తాయి 18 సంవత్సరాల వయసు, అది మెచ్యూర్ ఏజ్ అని చెప్పడం ఏంటి?
చాలా బాధాకరం. ఈ వయసును బాగా పెంచాలండి. 24, 25 సంవత్సరాలు ఏజ్ చేసి దాన్ని మెచ్యూర్ ఏజ్‌గా పెడితే అమ్మాయిలకు ఒక అవగాహన వస్తుంది. గుడ్డిలో మెల్లన్నట్టుగా ఖచ్చితంగా కాస్త తెలుసుకోగలుగుతారు. ఎవరు ఎలాంటి వారు, లోకం ఏంటనేది కాస్త తెలిసే వయసది. సొంతంగా ఇలాంటి చట్టాలు తేవాలి ఖచ్చితంగా. లేదంటే చాలామంది తల్లిదండ్రులని తీవ్ర క్షోభకు గురి చేసిన వాళ్ళవుతారు. ఇప్పటికైనా మంచి చట్టం తేవాలని ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ కనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.